కూడా మొత్తం దివ్య నిఖిత గారు ఏ బట్టలు తెచ్చారో అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, దివ్య నిఖిత గారు ఇచ్చిన ఆన్సరు ఎక్స్ట్రాడినరీ అండి. మీరు ఎందుకు కెప్టెన్గా అర్హులు కాదు అని చెప్పిన ఆన్సరు, మీరు ఎందుకు కెప్టెన్ అని చెప్పిన ఆన్సరు, నేను ఎందుకు కెప్టెన్ ఇప్పుడే అవ్వాలనుకుంటున్నాను అని చెప్పిన ఆన్సర్ నిజంగా సూపర్ అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే, పాత వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఫస్ట్ ప్లీజ్ 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 అండి లైక్ చేయండి. కంప్లీట్గా వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. వీడియో ఎంత ఉండదు, 6 minutesలో అయితే క్లోజ్ చేసి పడిచేస్తాను వీడియో అనేది. యాక్చువల్గా మార్నింగ్ ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందండి. 1 నుంచి 13 ర్యాంకింగ్లు అయితే పెట్టారనమాట. దివ్య నిఖిత గారు, మీరు ఆట బయట చూసి వచ్చారు, మీకు ఆట మీద కొద్దిగా అవగాహన అయితే ఉంది కదా. ఎవరు ఏ నెంబర్కి ఉండాలి అంటే మనకి 1 ఈ పర్సన్ ఉండాలి, 2 ఈ పర్సన్ ఉండాలి, అలాగే 13 ఏ పర్సన్ ఉండాలి అని అయితే చెప్పారంటే వరాసగా నించోబెట్టేసింది అందరినీ కూడా. మంచి గుడ్ ఆన్సర్ ఇచ్చేసి అది కూడా మన ఛానల్ ఉంటుంది, చూడండి. మధ్యాహ్నం అంటే 4:30కి మళ్ళీ బిగ్ బాస్ అయితే మొత్తం అందరినీ కూడా బయటికి రమ్మంటారు. దివ్య నిఖిత గారిని అయితే ఇటు సైడ్ అయితే నించోమంటారన్నమాట. దీంట్లో 1 నుంచి 7 వచ్చారు కదా, వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో పార్టిసిపేట్ అయితే చేయాలి. మీరు కూడా ఉండొచ్చు అని చెప్పేసి అయితే బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. ఒక 1/2 hour ఆలోచించుకొని మళ్ళీ బిగ్ బాస్ అయితే మీరు కెప్టెన్ గా ఎవరు అనుకుంటున్నారు, మీరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లోని ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, మీకు అవగాహన వచ్చింది కదా దివ్య నిఖిత గారు, ఒకసారి నాకు చెప్పండి అని అయితే అంటారనమాట. హౌస్ మొత్తం కూడా ఎలాగైతే నించుంటారు, దివ్య నిఖిత గారు ఎక్కడైతే నించుంటారండి. నించున్న తర్వాత ముందుగా డిమాండ్ పవర్ ని లేపి ఎత్తి అవతలకి ఇసిరేద్దాం అనుకుంటున్నాను. ఇలా చెప్పాలండి, మామూలుగా చెప్తున్నాను. డిమాండ్ పవర్ వద్దు, డిమాండ్ పవర్ అంటాడు. ఎందుకు వద్దండి, నేను ఫస్ట్ కెప్టెన్సీ ఇప్పుడు బాగానే చేస్తున్నాను కదా, ఇక మీద కూడా చేస్తాను. నేను కెప్టెన్ అయినా సరే నేను హెల్పింగ్ చేస్తున్నాను, వంట సెక్షన్లో ఉంటున్నాను, అలాగే క్లీనింగ్ సెక్షన్లో ఉంటున్నాను, అలాగే బట్టలు వాష్ చేసినట్టు ఆ సెక్షన్ మానిటర్ చూసుకుంటున్నాను, నేను బాగానే చేస్తున్నాను కదండి అని అయితే అంటారనమాట. బాబు పవన్ రాజా, నువ్వు ఇదంతా కరెక్షన్స్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? మొదటగా సంజనా గల్రాణి గారు కెప్టెన్ అయ్యారు, ఆవిడ ఈ తప్పులు చేసింది, సో నేను ఈ తప్పులు చేయకూడదు, సో నీకు అవగాహన వచ్చి నువ్వు ప్రవర్తించావు. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరన్నా సరే అవకాశం ఇస్తే వాళ్ళు కెప్టెన్గా ఉంటే మళ్ళీ వాళ్ళు ఈ తప్పులు చేశారు, నేను ఈ తప్పులు చేయకూడదు అని చెప్పి నీకు ఒక అవగాహన వస్తుంది. ఆల్రెడీ అయ్యావు కదా అని చెప్పితే సమాధానం చెప్తాను. 2 గుడ్ అయితే అనిపించింది అనమాట. నెక్స్ట్ సంజనా గారు అయితే అడుగుతారండి, నన్ను ఎందుకు కెప్టెన్ టాస్క్లో నుంచి తీసేశారు అని అయితే సంజనా గారు అయితే అంటారనమాట. దీనికి దివ్య నిఖిత గారు ఆన్సర్ ఏమిస్తారంటే, మేడం గారు మీరు కెప్టెనే, ఓకే అర్థమైంది, కాకపోతే ఒక కాఫీ గురించి ఒక టీ గురించి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ చేయండి, లేదనుకుంటే మీ థమ్స్అప్లో ఎంటర్టైన్మెంట్ చేసే ఇస్తాను, లేదనుకుంటే మీరే ఒక టాస్క్ పెడుతున్నారు, ఆ టాస్క్లో నన్ను ఎంటర్టైన్ చేయండి, థమ్స్అప్లు ఇస్తాను, కాఫీలు ఇస్తాను, ఏదేదో అంటున్నారంటే నాకైతే నచ్చలేదు, మీకే కాదు ఎవరికీ నచ్చలేదు బయట అని చెప్పేసి అయితే అన్నదనమాట. ఆవిడకి మబ్బిడిపోయింది నిజంగా. నెక్స్ట్ రీతు చౌదరి గారు అడుగుతారన్నమాట, నన్ను ఎందుకు కెప్టెన్సీ టాస్క్ లో నుంచి బయటికి తప్పించారు అని చెప్పేసి అయితే రీతు చౌదరి గారు స్పష్టంగా అయితే అడుగుతారనమాట. అప్పుడు మీరు ఎందుకున్నారు దివ్య నిఖిత గారు అని కూడా అడుగుతారు. కెప్టెన్ టాస్క్ లో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే ఎవరు వద్దు అనుకుంటారు? నేను వచ్చింది నిన్నే వచ్చా, నాకు అవకాశం వచ్చింది, నేను ఫస్ట్ నా గురించి నేను చూసుకుంటాను, నా గురించి చూసుకున్న తర్వాత అప్పుడు మీ గురించి వస్తాను. లాజిక్ పాయింట్ అంతే కదా. ఇక్కడ రావడానికి ఏంటి, గేమ్ ఆడడానికి వచ్చారు, సాక్రిఫైస్లు చేయడానికి రాలేదు కదా. ఆవిడ ఈ సెన్స్లో ఆలోచించింది, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి రీతు చౌదరికి మాత్రం దమ్మ తిరిపి ఆన్సర్ ఇస్తుంది అనమాట. మరి నన్ను ఎందుకు తీశారు అనేది అంటదనమాట. ఏంటి, మీవి 2 గేములు చూసా, ఒకటి నుంచి బాల్ గేము, ఇంకొకటి వేసరికి బాల్ కాపాడుకోవాల్సిన గేము చూసా. 2 గేములు చూసా. మీరు ఏంటంటే నేను కానీ ఉంటే, ఒకవేళ మీరు ఉండి ఇంకొన్ని ఎవరన్నా తీసేయచ్చు, బర్నీ గారిని తీసేయచ్చు, సుమన్ శెట్టి గారిని తీసేయచ్చు, తనుజ గారిని తీసేయచ్చు, ఎవరన్నా తీసేయచ్చు. మీరు గనక ఉంటే ఏంటంటే ఆ 1 సెకండ్లోనే నన్ను పీకి పక్కన పెడతారు ఫస్ట్. వెంటనే ఏంటంటే ఆవిడకి అర్థం కాదు మాట. ఇప్పుడు దివ్య నిఖిత గారు ఉన్నారండి, రీతు చౌదరి గారు ఉంటే ఎవరికి గెలవద్దు అని ఉంటుంది చెప్పండి, అందరికీ గెలవాలనే ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ సెకండ్ కూడా ఆలోచించకుండా నన్ను పీకి అవతల ఎత్తి పడిచేస్తారు. రీతు చౌదరి గారు, మీరు చాలా సీరియస్గా గేమ్ ఆడుతారు, మీరు చాలా ఇదిలా గేమ్ ఆడుతారు, ఫస్ట్ ఎవరు ఉండకూడదు అని తోసేస్తారనమాట. నేనే ఉండాలని చెప్పేసి మొత్తం గెట్ లాస్ట్ అని అయితే అంటారనమాట. అది నేను 2 టాస్క్లో చూశాను. మీరుంటే నన్ను ఖచ్చితంగా తోసేస్తారు అనేది అంటది అనమాట. ఫస్ట్ సెకండ్ కూడా ఆలోచన బయట తోసేస్తారు అని చెప్పేసి అంటది అనమాట. మరి మిగిలిన వాళ్ళు అందరూ చెయ్యరా అనేది రీతు చౌదరి అంటది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మిగిలిన వాళ్ళు అందరూ చెయ్యరంటే అప్పుడు మనకి దివ్య నిఖిత గారు ఏం ఆన్సర్ ఇస్తారో తెలుసా? చేస్తారు, వాళ్ళు చేస్తారు.
3 minutes 4 minutes 1 minute ఆలోచించి చేస్తారు. మీరు అలా కాదు వెంటనే గెట్ లాస్ట్ అయితే అంటారు. నాకు అది తెలుస్తుందండి. అది నాకు కొద్దిగా అవగాహన ఉంది అని అయితే అంటదనమాట. ఇక్కడ టూ గుడ్ ఆన్సర్ అయితే చెప్పిందనమాట. ఇంకా భరణి శంకర్ గారు అలాగే మనకి ఇమాన్యుయల్ గారు మంచి తెలివితేటలతో ఆటాడింది రో ఈ అమ్మాయి అయితే అంటారన్నమాట. టూ గుడ్ ఇచ్చిన ఆన్సర్ అయితే చాలా బాగా ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ఇంకా కూడా చెప్తాండి. అదేంటంటే గుడ్డు దొంగతనం చేసింది ఫస్ట్ లో సంజన గల్రాని గారు. ఏదో ఆవిడకి ఆకలేసింది, ప్రోటీన్ కావాలని చెప్పి గుడ్డు దొబ్బిస్తుంది. ఓకే, వెరీ గుడ్. అందరు మాస్కులు ఓపెన్ అయిపోయి వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే కాఫీ దొంగతనం చేసింది, అది కూడా వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సుమన్ శెట్టి గారు సిగరెట్లు వస్తాయి, అది కూడా దొంగతనం చేస్తుంది. ఇలా దొంగతనం చేస్తూ లిఫ్ట్కి దొంగతనం చేస్తుంది, అది దొంగతనం చేస్తుంది. ఏమి బయటికి తీయాలని చెప్పి ఈవేళ ఏం జరిగిందో తెలుసా? దివ్య నిఖిత గారు నిన్న వస్తే మార్నింగ్ ఏం చేశారంటే బట్టలన్నీ కూడా మొత్తం దివ్య నిఖిత గారు ఏ బట్టలు తెచ్చారో అన్నీ కూడా మొత్తం తీసుకొచ్చి బీమ్ బ్యాగ్లో వేసేసింది. బీమ్ బ్యాగ్లో వేసి జిప్ వేసేసింది. షాక్ అసలు నేను. ఇది ఎవరెవరు చూసారంటే ఇమాన్యుయల్ చూసారంటే చెప్పలేదు, అలాగే దమ్ము శ్రీజ చూసిందంటే చెప్పలేదు, అలాగే మనకి ప్రియా గారికి తెలుసంటే ప్రియా గారు చెప్పలేదు. ప్రియా గారు చెప్తారు ఎప్పుడు తెలుసా? ఈ డిస్కషన్ అంతా కూడా అయిన తర్వాత, ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో డిస్కషన్ అంతా కూడా అయిన తర్వాత ఇంప్రెస్ అయిపోద్ది ఆవిడ. సూపర్ చెప్పారండి. ఫ్లోరా చెన్ని గారు కూడా అంటారు సూపర్ చెప్పారండి. అంటే ఏంటంటే మీరు చెప్తుంటే మనసుకి తగలట్లా, స్మూత్ గా ఉంది అని అయితే చెప్తారనమాట. టూ గుడ్ అని అయితే అనిపించింది. ఆవిడకి ఇంప్రెస్ అయిపోయింది. ప్రియా గారికి ఇంప్రెస్ అయిపోయి ప్రియా గారు చెప్పేశారు. యాక్చువల్గా బాత్రూమ్కి వెళ్ళి అడుగుతారు, ఇమాన్యుయల్కి చెప్తారు మీ మమ్మీ నా బట్టని దొబ్బేసిందని చెప్తారు. తర్వాత ఇమాన్యుయల్కి తెలుసు, ప్రియా గారికి తెలుసు, దమ్ము శ్రీజాకి తెలుసు. నెక్స్ట్ మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు వచ్చి ఆ జిప్ ఓపెన్ చేసి బట్టలన్నీ బయటికి తీస్తారనమాట. అప్పుడు స్పాంజ్ లాగా ఉంటాయి కదా చిన్న చిన్న బాల్స్, అవన్నీ కూడా ఇలా పడిపోతాయి. ఇది నాకు సంబంధం లేదండి, ఫ్లోర్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పింది. టూ గుడ్ అని అయితే అనిపించింది అనమాట. ఇలా దొంగతనాలు చేస్తే ఆవిడకే బ్యాడ్. ఒకసారి చేస్తే ముద్దు, రెండోసారి చేస్తే వద్దు, మూడోసారి చేస్తే అంచిపెట్టి గుద్దు. అదనమాట జరగబోతుంది. మేడం గారు ఇవాళ పెట్టుకుని కూడా వెళ్ళిపోయారు. ఏమి అలరలేండి. రేపు అంటే ఇవాళ 12 గంటలతో షో ఆపేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఆపేసిన తర్వాత మన శనివారం అదే మనకి నాగార్జున గారు వచ్చిన తర్వాత సంజన గల్రాని గారు వచ్చేస్తారు. ఏవి అంతా కూడా ప్రజెంట్ చేసి చూపిస్తారు అనమాట. హౌస్ మేట్స్ అందరూ కూడా నమ్మేస్తారు సంజన గల్రాని నిజంగా దొబ్బేస్తుందని చెప్పేసి అనుకుంటారన్నమాట. అలా తిరిగి వెళ్ళి సీక్రెట్ రూమ్ లోకి అయితే కూర్చొని మేడం గారు ఇయర్ ఫోన్స్ అలకించేసి ఇక్కడ చిప్స్ ప్యాకెట్ లేదా కూడా కూల్ డ్రింక్ తాగి సమ్మగా అయితే చూస్తారు అనమాట. హౌస్ లో నా గురించి ఏమనుకుంటున్నారు, ఏంటి, ఎలా దొబ్బేశారు, మాస్క్ మ్యాన్ తాలూకా రియాక్షన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా క్యాప్చర్ చేసుకుంటారు. మళ్ళీ 2 days 3 days ఉండిన తర్వాత మళ్ళీ లోపలికి అయితే వచ్చేస్తారు సంజన గారు. ఇది జరగబోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాయ్.